హ్యూమన్ రైట్స్ అనేవి మనం పుట్టినప్పటి నుండి కూడా మనకనే వచ్చే బేసిక్ రైట్స్. దాంట్లో మనకు ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, తర్వాత మన డిగ్నిటీకి ఎలాంటి భంగం కలగకుండా ఉండే రైట్సే హ్యూమన్ రైట్స్. ఆ రైట్స్ని వైలేట్ చేసే హక్కు ఎవరికీ లేదు. వైలేషన్ ఆఫ్ రైట్స్ ఎనీవేర్ ఈజ్ థ్రెట్ టు రైట్స్ ఎవ్రీవేర్. ఎక్కడ ఒక చోట కూడా రైట్స్, ఒకవేళ హ్యూమన్ రైట్స్ వైలేట్ అయితే అది ప్రపంచంలో ఉన్న ప్రతి చోట కూడా రైట్స్ని వైలేట్ చేసినట్టే. రాజు అనేవాడు ప్రజల రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చాడు. కానీ అక్కడ ఏన్షియంట్ మిడివల్ టైమ్స్లో మనం చూసుకున్నట్టయితే మన రైట్స్ అనేవి అప్ టు ద లెవెల్ ప్రొటెక్షన్ లేదు. ఎందుకంటే దట్ ఈస్ మొనార్కియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. రాజు ఏది చెప్తే అదే నడుస్తుంది. మొనార్కియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో మన రైట్స్ని ప్రాపర్గా ఎగ్జిబిట్ చేయడానికి, ఎట్ ద సేమ్ టైం ప్రొటెక్ట్ చేయడానికి ప్రాపర్ సిస్టమ్ అనేది లేదు. మనకు ఎప్పుడైతే మిడివల్ టైం స్టార్ట్ అయిపోయిందో, ఆఫ్టర్ 15th 16th సెంచరీ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనుషులు ప్రోగ్రెస్ అవ్వడం, మనుషుల మెంటాలిటీ ప్రోగ్రెస్ అవ్వడం స్టార్ట్ అయిందో, డెమోక్రసీ అనే ఇన్స్టిట్యూట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి రైట్స్కి అనేది వాల్యూ పెరిగింది. ఒప్పుకుంటారా? మన నెల్సన్ మండేలా కానివ్వండి, అబ్రహాం లింకన్ కానివ్వండి, వీళ్ళందరూ దేనికోసం పోరాడారు? రైట్స్ కోసం. డెమోక్రసీ అనే ఒక ఇన్స్టిట్యూట్ వచ్చినప్పటి నుండి మనకు రైట్స్ వాల్యూ అనేది తెలిసింది. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ రైట్స్ అనేవి చూద్దాం. దాంట్లో మనం చూసుకుంటే ఎన్ని టైప్స్ ఆఫ్ రైట్స్ ఉంటాయంటే, ప్రైమరీగా మనకు ఉండేవి సోషల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఎస్, సోషల్ అండ్ పొలిటికల్ రైట్స్లో ఏమొస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఈక్వల్ పే ఇవ్వాలి, లైవ్లీహుడ్ ఇవ్వాలి. Yes, right to vote is what type of right? Statutory. Not in our constitution, generally. Legal. Right to vote is legal right, one of the political right. ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయంటే రష్యన్ రెవల్యూషన్, ఎస్, ఫ్రెంచ్ రెవల్యూషన్, ఎస్, నెక్స్ట్ యుఎస్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇక్కడి నుండి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ స్టార్ట్ అయినాయి. ఈ రైట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేవి ఎకనామిక్ రైట్స్ అండ్ సోషియో కల్చరల్ రైట్స్. ఎస్, ఇవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 5th largest economy, soon we are going to be the 3rd largest economy. ఇప్పుడు ఎకానమీ ఇంత ర్యాపిడ్ ఫేజ్లో డెవలప్మెంట్ అవుతుంది అంటే మనకు మన కంట్రీలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉన్నట్టే. గ్రోత్ డెవలప్మెంట్ మనం ఒక ఆస్పెక్ట్ చూస్తే, ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ హ్యూమన్ రైట్స్ కూడా ఒక సైడ్ చూస్తాం. ఎస్, డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. డిఫారెస్టేషన్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నర్మదా బచావ్ ఆందోళన ఉందా? ఎందుకు ఉంది? ఎందుకు వచ్చింది నర్మదా బచావ్ ఆందోళన్? మధ్యప్రదేశ్లో నర్మదా రివర్ పైన ఒక బ్రిడ్జ్ కట్టాలనుకున్నారు. బ్రిడ్జ్ ఆర్ అ డ్యామ్ ఈస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూసుకున్నట్టయితే ఏముంటుంది? అక్కడ లోకల్గా ఉండే ప్రజలవి హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతాయా? వాళ్ళు ఎన్నో రోజుల నుండి ఆ ప్లేస్కి అలవాటు పడి అక్కడ వాళ్ళ లైఫ్ని చూసుకుంటూ ఉంటారు. సడన్గా డిస్ప్లేస్మెంట్ అనేది వస్తే వాళ్ళ రైట్స్ వైలేట్ అయినట్టా కానట్టా? ఎస్, ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి మీరు ఇట్లాంటి రైట్స్వి. వాటర్ పొల్యూషన్, ఇంకా షిప్కో మూమెంట్, ఇంకా ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి? ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్. మన తెలంగాణలో ఏమున్నాయి? రీసెంట్గా నల్లమల్ల ఫారెస్ట్లో యురేనియం మైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? వై ఇట్ ఈస్ స్టాప్? ఆగిపోయింది కదా, ఇప్పుడు ప్రజెంట్ లేదు. యురేనియం మైనింగ్ అనేది నల్లమల్లలో స్టార్ట్ చేయాలనుకున్నారు, కానీ లేదు. ఎందుకు? బికాస్ అక్కడ ఉన్న చెంచు ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్కి అది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఎంత పేజ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నా కూడా దేర్ విల్ బి సమ్ పీపుల్ వాళ్ళ రైట్స్ వైలేట్ అవుతాయి. సో గవర్నమెంట్ ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్ ఆల్సో. ఎస్, ఇక్కడికి టైప్స్ ఆఫ్ రైట్స్ అయిపోయాయి. నెక్స్ట్, రీసెంట్గా వచ్చిన యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్ అంటే దే విల్ సీ ఎట్లాంటి టైప్స్ ఆఫ్ మేజర్గా వైలేట్ అవుతున్నాయని చూసుకుంటే, ఫస్ట్ రైట్ ఏది వైలేట్ అవుతుందంట తెలుసా? మంచి హెల్త్ అనే రైట్ వైలేట్ అవుతుందంట. డూ యూ నో వై?
ఫస్ట్ థింగ్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్. క్లైమేట్ చేంజ్ అనేది ఎంత ర్యాపిడ్గా ఉందంటే మనకి ఇప్పుడు ఉండే ఎండలను చూస్తే మనకు అర్థమైపోతుంది. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఇంతగానం ఎండలు ఎప్పుడైనా చూసారా మీరు? దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ ఇంత ఎండలు రికార్డ్ కావడం అంటే. యాక్చువల్లీ 2023 వాజ్ ద మోస్ట్ హాటెస్ట్ ఇయర్. ఇంకా నెక్స్ట్ ఇదే వస్తుంది. కాబట్టి క్లైమేట్ చేంజ్ వల్ల మనిషి హెల్త్ అనేది మేజర్గా హెల్త్ అనే హ్యూమన్ రైట్ వైలేట్ అవుతుందని ఆ రిపోర్ట్ చెప్పింది. ఇల్లీగల్ డిటెన్షన్ తెలుసు కదా. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన జైల్స్లో ఉన్న వాళ్ళు అండర్ ట్రయల్స్ వాళ్ళే 70% ఉంటారు. అంటే వెదర్ దే హ్యావ్ డన్ ద క్రైమ్ ఆర్ నాట్ అని తెలుసుకోవడానికే సగం టైం పడుతుంది, అంతేనా? అందుకని ద సెకండ్ మోస్ట్ వైలేటెడ్ రైట్ ఏంటంటే మనిషికి ఉండే ఆ రైట్ అంటే అన్లాఫుల్ డిటెన్షన్ అండ్ నాట్ స్పీడీ ట్రయల్. మనం చూసుకున్నట్టు అని అంటే ఒక సేయింగ్ ఉంటుంది మనం పాలిటీలో చూసుకున్నట్టయితే, బెయిల్ ఈజ్ ఏ రైట్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. జైల్ అనేది అల్టిమేట్గా ప్రతి దానికి సొల్యూషన్ కాదు. ఇదొకటి. ఇంకా ఏం రైట్స్ వైలేట్ అవుతున్నాయి జనరల్గా ఇఫ్ యూ కుడ్ సీ? థర్డ్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. యూ కుడ్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ లైక్ యువర్ ఒపీనియన్స్ ఎనీవేర్. మనకి ఏ రైట్లో ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్? 19 clause 1 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనకు యాజ్ ఎ హ్యూమన్ మన ఉన్న ఒపీనియన్స్ని ఈజీగా మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎస్, ఇది మనకు బేసిక్ హ్యూమన్ రైట్. ఎట్ ద సేమ్ టైం మనకు మన కాన్స్టిట్యూషన్ గ్రాంట్ చేసిన రైట్. కానీ నేను మీకు ఇక్కడ ఒక కోర్ట్ జడ్జిమెంట్ చెప్తా. శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు. తను ఒక లేడీ అన్నమాట. ముంబైలో సమ్వేర్ అరౌండ్ 10 to 15 years బ్యాక్ ఒక పొలిటికల్ లీడర్ ఎవరో చనిపోయారు. ఎవరు? ఠాక్రేనేనా? చనిపోయారు. అయితే అక్కడ బంద్ పెడితే తను ఏం చేసిందంటే షీ ఎక్స్ప్రెస్ హర్ ఒపీనియన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోషల్ మీడియా. ఇమ్మీడియట్గా తనని సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కింద తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. తనప్పుడు షీ వెంట్ టు సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ అప్పుడు ఏం చెప్పింది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక మనిషికి ఉండాల్సిన బేసిక్ ఫండమెంటల్ అండ్ బేసిక్ రైట్. దాన్ని వైలేట్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఈవెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సెప్షన్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. కానీ మనం అది ఫాలో అవుతున్నామా ఈ రోజులలో? నోవేర్. సో మనకుండే చేస్తున్నారు కానీ చేసిన తర్వాత అయ్యే కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ మనం వీ కెనాట్ యూజ్ అవర్ రైట్ టు ద ఫుల్లెస్ట్. చేస్తున్నారా? డూ యూ అగ్రీ విత్ మీ? మీరు మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కరెక్ట్గా మీరు యూజ్ చేసుకుంటున్నారా? సెడేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. వై ఇస్ ఇట్ సెడేషన్ యాక్చువల్లీ? 1957లో మన లీడర్స్ ఎగ్నెస్ట్ బ్రిటిష్ చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు మనకు ఎదురు రాకూడదని వాళ్ళు ఆ టైంలో సెడేషన్ అని పెట్టారు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇండియన్ నేషనల్ మూమెంట్ అప్పుడు మనకున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలలో అవగాహన తీసుకురావడానికి న్యూస్ పేపర్ రూపంలో, బుక్స్ రూపంలో, ఇలా అంటే వేరియస్ ఫార్మ్స్లో వాళ్ళకున్న ఒపీనియన్ని జనాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చారు. బట్ దెన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే యాక్చువల్లీ అగెనెస్ట్ ద గవర్నమెంట్ వేరు, అగెనెస్ట్ ద నేషన్ వేరు. సెడేషన్ అనేది మనము నేషన్కి ఏదైనా హాని కలిగించేది చేస్తే సెడేషన్ అనే కేసు పెట్టాలి. బట్ నౌ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే సెడేషన్ ఈస్ పుట్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ అగెనెస్ట్ ద గవర్నమెంట్. ఎస్ ఏం ప్రిన్సిపల్? హేట్ స్పీచ్ అని ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ని అక్యూజ్ చేస్తున్నారా, నేషన్ని అక్యూజ్ చేస్తున్నారా అనేది అది సపరేట్ అయిపోయింది. హూ ఎవర్ ఈజ్ అగెనెస్ట్ ద గవర్నమెంట్ దే ఆర్ అండర్ సెడిషన్. ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవచ్చు. ద మేజర్ జర్నలిస్ట్, ఐ విల్ నాట్ టేక్ దేర్ నేమ్స్, బట్ మేజర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలానే అవుతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు టైప్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చూసుకున్నాం. నెక్స్ట్ అసలు ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎన్ని టైప్స్లో అవుతుందో మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ క్రైమ్స్. ఎస్, ఇప్పుడు మనకు ప్రజెంట్గా మన కంట్రీలో ఏమవుతుంది? కంట్రీలో కాదు, సారీ, వరల్డ్లో వాట్ యు ఆర్ సీయింగ్?
నిన్ననే ఒక కొత్తది వచ్చింది కదా, ఇరాన్ అనేది సూసైడ్ డ్రోన్స్ని ఇజ్రాయెల్ పైనకి అటాక్ చేసింది. అంటే నౌ వీఆర్ ఇన్ అ సిచ్యువేషన్, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి కంట్రీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళలో ఉండే రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ క్రైమ్స్ వస్తున్నాయి. దాంట్లో ద మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఎవరవుతున్నారంటే ఎవరవుతున్నారు? నార్మల్ సిటిజన్స్. గవర్నమెంట్స్ దే ఆర్ ద సేఫెస్ట్ ఆఫ్ కోర్స్, బట్ హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్? ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఉక్రెయిన్ని చూసినట్టయితే ఎంతమంది చనిపోయారు? రీసెంట్లీ గాజా చూసినామా, ఎంతో మంది చనిపోయారు. నిన్న ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కూడా చూస్తున్నాం. అంటే ఇట్లాంటివి ఎన్నో అవుతున్నాయి ప్రపంచంలో. దానివల్ల బేసిక్ హ్యూమన్ రైట్స్, ఫుడ్ కానివ్వండి, ఇంకెన్నో. ఇప్పుడు మనకు ఎప్పుడు ఉక్రెయిన్ క్రైసిస్ అయినప్పుడు, రీసెంట్గా గాజా క్రైసిస్ అయినప్పుడు వాళ్ళకి ఈవెన్ ఫుడ్ కూడా లేదు. చూసారా సోషల్ మీడియాలో, మన ప్రింట్ మీడియాలో చాలా ఫొటోస్ వచ్చినాయి. ఫుడ్ కానీ ఒక హాస్పిటల్ని డెత్ జోన్ అని పెట్టారు పేరు. మన ఉక్రెయిన్ కాదు, గాజాలో ఒక హాస్పిటల్ పేరు డెత్ జోన్ అని పెట్టిండ్రు. అంటే అంతమంది చనిపోతున్నారు ఆ హాస్పిటల్లో. సో ప్రైమరీగా కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ క్రైమ్స్ కావడం వల్ల మేజర్ వైలేషన్ టు హ్యూమన్ రైట్స్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే అథారిటేటినిజం, అథారిటీ చూపించడం, కంట్రీ తన కిందున్న ప్రజలపైన అథారిటీ చూపించడం. ఎవరైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి. నార్త్ కొరియా, టు సమ్ ఎక్స్టెంట్ రష్యా. ఇందాక మీరు చెప్పిన దాంట్లో కంట్రీ చేసేది తప్ప, అంటే సిటిజన్స్ ప్రాబ్లం అవుతున్నారు, కంట్రీ చేసేది తప్ప. అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఇప్పుడు జనరల్గా మనం ఆలోచించినట్టయితే మనం ఇండివిజువల్ లెవెల్లో మనం ఆలోచిస్తాం. ఒక కంట్రీ అనేది వాళ్ళ ఎంటైర్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే UNHRCలో ఎన్నో రెజల్యూషన్స్ పెడుతున్నారు జనరల్ అసెంబ్లీలో. బట్ ఇండియా అనేది న్యూట్రల్గా ఉంటుంది. అంటే వాళ్ళు చేసింది కరెక్టా, వీళ్ళు చేసింది కరెక్టా, ఒకవేళ మనం కరెక్ట్ అని చెప్తే మనకు కూడా ప్రాబ్లమ్సే. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ అవుతుంది, రష్యా అనేది మనకి మేజర్ డిఫెన్స్ ఇంపోర్టర్. ఎస్, రష్యా ఉక్రెయిన్ది రెజల్యూషన్ పెట్టినప్పుడు అంటే ఎటు స్టాండ్ తీసుకోలేకపోయింది. ఇండియా అనేది ఇండియా యాజ్ ఎ కంట్రీ ఇట్ వాంటెడ్ టు లుక్ ద ఎంటైర్ 140 crore పీపుల్ని బ్రెయిన్లో పెట్టుకొని చేయాలి. అట్లాగే మరి ఆ కంట్రీస్ ఎందుకు చేస్తున్నాయి, ఎందుకు వైలేట్ చేస్తున్నాయి అనేది వీ కుడ్ నాట్ సే. వాళ్ళకి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు, వీ కుడ్ నాట్ సే. సేవ్ చేసుకుంటే మన పీపుల్ సేవ్ చేసుకోవాలి. మన ఇండియా ఆఫ్ కోర్స్ ఆర్టికల్స్ ఉంది కదా మేడం, ఎప్పుడైనా మనకు వార్ లాగా సిచ్యువేషన్ ఉంటే మన నార్మల్ పీపుల్ కూడా కంపల్సరీ వార్ వెళ్ళాలి. అవును, డెఫినెట్లీ కంట్రీ చూసుకోవాలి ఫస్ట్. కంట్రీ చూసుకోవాలి. అందుకే అవర్ కంట్రీ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ స్టాండ్ మేజర్ ఇష్యూస్ పైన. ఇప్పుడు డిఫెన్స్ ఇంపోర్ట్ ఒకవేళ మనం వీ నో దట్ ఉక్రెయిన్ అనేది ఇట్స్ ద స్మాలెస్ట్ కంట్రీ, అది ఏం మిస్టేక్ చేయలేదని తెలుసు, అన్నీ తెలుసు. బట్ వై ఆర్ వి నాట్ టేకింగ్ స్టాండ్ ఆన్ ఉక్రెయిన్? మన మేజర్ ఇంపోర్టర్ రష్యా. ఇప్పుడు రష్యా మనకు డిఫెన్స్ కానీ, ఇప్పుడు మనం చేయబోయే నెక్స్ట్ గగన్యాన్ మిషన్కి మేజర్ హెల్ప్ ఎవరు చేస్తున్నారు? రష్యా. మన ఆస్ట్రోనాట్స్ని ట్రైన్ చేసేది కూడా రష్యానే. వాళ్ళు మనం ఒకవేళ వాళ్ళకి అగెనెస్ట్గా ఏమైనా తీసుకుంటే ఎక్కడ మన బేసిక్ మన పీపుల్కి ఏవైతే హెల్ప్ అవుతాయో అవి ఎక్కడ వైలేట్ అవుతాయో అని చెప్పేసి ఇండియా ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ స్టాండ్. ఎస్, అథారిటేటినిజంలో మనం ఏం చూసాం? ఫస్ట్ నార్త్ కొరియా. ఇంకా మీరు చెప్పండి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే. ఉలిగర్ ముస్లిమ్స్ అని ఒక కమ్యూనిటీ ఉంది తెలుసా? ఉల్గర్ ముస్లిమ్స్, ULGHUR, విన్నారా? చైనా ఉంది. ఇప్పుడు వై చైనా ఈజ్ అటాకింగ్ దట్ కమ్యూనిటీ? ఎందుకు ఆ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ని ఎందుకు అటాక్ చేస్తుంది? బికాస్ చైనా వాంటెడ్ టు షో అథారిటీ ఆన్ దెమ్, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు. ఇప్పుడు మయన్మార్లో రోహింగ్యాస్ ఉన్నారా? రోహింగ్యాస్కి మేజర్ ప్రొటెక్షన్ ఎవరు? ఆఫ్ కోర్స్ ఇండియా. అంటే కంట్రీ వాళ్ళు చెప్పింది వినకపోతే ఇట్ విల్ షో అథారిటీ ఆన్ దెమ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసేసి జెండర్ పర్సిక్యూషన్. వేర్ యూ విల్ సీ జెండర్ పర్సిక్యూషన్ మోస్ట్లీ? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్లో అక్కడ విమెన్కి, చైల్డ్కి దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్స్. ఈవెన్ విమెన్ యూనివర్సిటీస్లో వెళ్ళి కూడా చదువుకోవడానికి వీల్లేదు, బయటికి వెళ్ళి పనిచేయడానికి వీల్లేదు, మీడియాలో పనిచేయడానికి వీల్లేదు. అంటే ఒక జెండర్ బేస్డ్ తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్ హ్యూమన్ రైట్స్ అనేది వైలేట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ మనం అథారిటీలో ఇంకొక ఎగ్జాంపుల్ మనం మర్చిపోయినాం. ఏంటంటే గస్తీ నిషాని 53 ఉందా? ఎక్కడ ఉంటుంది?
మన నిజాం పరిపాలనలో ఉండేప్పుడు గస్తీ నిషాని 53 అనేది ఉండింది. అక్కడ వై ఇస్ ఇట్? ఎవరు కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు మనకి చైనాలో ఈ ఉలిగర్ ముస్లిమ్స్ కూడా ఇట్ ఈస్ లైక్ అ ఓపెన్ ఎయిర్ జైల్. మనకు నిజాం రాజ్యం ఒక సువిశాల చెరసాల అని ఎవరు చెప్పారు? ఏంటేంటి? పండిత్ నరేంద్ర గారు ఏం చెప్పారు? నిజాం ప్రభుత్వం ఒక సువిశాల చెరసాల అని చెప్పారు. మనుషులు ఉండే వాళ్ళం ఉంటాము అంటే అంత పెద్ద వ్యక్తి అంటే ఆయన ఉండే ప్రదేశాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేసిండో చూడండి. మనం ఉండే వాళ్ళం ఉంటాం, బతుకుతాం, బట్ మన బేసిక్ హ్యూమన్ రైట్స్ లేనిది మనం జైల్లో ఉన్నా ఒకటే, నార్మల్గా ఉన్నా ఒకటే. ఎస్, కమింగ్ బ్యాక్, 4th వన్ వచ్చేసేసి క్లైమేట్ చేంజ్ వల్ల వైలేట్ అవుతున్న రైట్స్. ఎస్, క్లైమేట్ చేంజ్ ఇది ఇప్పుడు ఈ డికేడ్ మొత్తం ఇదే టాపిక్ అవుతుందా? ప్యారిస్ అగ్రిమెంట్ అని, కాప్స్ అని అవుతున్నాయా? వై? ఎందుకంత అంత స్పెసిఫికలీ వై ఆర్ వి సీయింగ్ క్లైమేట్ చేంజ్? గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ వల్ల మనమే కాదు క్లైమేట్ చేంజ్ వల్ల నాట్ ఓన్లీ హ్యూమన్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద హెల్త్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్, హెల్త్ ఆఫ్ ద యానిమల్స్ ఆల్సో. ఇంకా వాట్ డూ యూ థింక్? వై ఆర్ వి టాకింగ్ అబౌట్ క్లైమేట్ చేంజ్ దిస్ మచ్? రోజు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వస్తుందా? మనము అంటే జనరల్లీ ఇఫ్ వి టాక్, మనము ఇప్పుడుండే ఎండల్ని మనమే బేర్ చేయలేకపోతున్నాం. ఎస్, వీఆర్ అ డెవలపింగ్ కంట్రీ, బట్ వాట్ అబౌట్ ద అండర్ డెవలప్డ్ అండ్ పూర్ కంట్రీస్? వాళ్ళకి ఇప్పుడు ఆఫ్రికన్ నేషన్ మనం తీసుకుంటే వాళ్ళకి ద బేసిక్ ఫుడ్ అనేది ఉండదు, షెల్టర్ అనేది ఉండదు. ఇప్పుడు రీసెంట్గా కొత్త టాపిక్ ఏమొచ్చిందంటే, ఇంతకుముందు రెఫ్యూజీస్ అంటారా, శరణార్థులు, అంటే వాళ్ళ రిలీజియనో వాళ్ళ రైట్సో ఏమన్నా వైలేట్ అయితే వేరే కంట్రీలో వచ్చి తలదాచుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా క్లైమేట్ చేంజ్ రెఫ్యూజీస్ అనే టాపిక్ వచ్చింది. అంటే క్లైమేట్ చేంజ్ని భరించలేక వేరే కంట్రీస్కి, వేరే స్టేట్స్కి వెళ్తున్నారంట పీపుల్. అంత ఎఫెక్ట్ ఉంది. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ చూసుకుంటే మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుద్ది. ఇట్ ఈస్ అ విస్కస్ సైకిల్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ విల్ లీడ్ టు డిక్రీజ్ ఆఫ్ రెయిన్ఫాల్. Decrease of rainfall leads to decrease in productivity of food grains. ఇంకా food grains productivity లేకపోతే ఏమవుతుంది? What will happen? It will lead to hunger and famines, ultimately leading to inflation. Inflation తెలుసు కదా, ఆబ్వియస్లీ ప్రొడక్టివిటీ తక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఎవరు కొంటారు? కొనే వాళ్ళే కొనుక్కుంటారు, కొనని వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు. అంటే ఈ విస్కస్ సైకిల్ వల్ల జస్ట్ ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటేనే, జస్ట్ హ్యూమన్ లైఫ్ని తీసుకుంటేనే ఇది. అదే మనం హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే PM 2.5 కానివ్వండి, PM 10 కానివ్వండి, మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మినిమాటా డిసీజ్ అని, ఇచ్చాయి డిసీజ్ అని, ఎన్నో వేరియస్ కెమికల్స్, వేరియస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇవన్నీ మన లైఫ్ సైకిల్ని, మన వాటర్ పొల్యూషన్ని, ఎయిర్ పొల్యూషన్ని, మన కంప్లీట్ ఫుడ్ చైన్ అండ్ ఎకోసిస్టమ్ని మొత్తం డామేజ్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తున్నామా? వై? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్? పొల్యూషన్ని తగ్గించాలి. పొల్యూషన్ ఎందుకు తగ్గించాలి? పొల్యూషన్ ఎందుకు తగ్గించాలి? మనకుండే రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ప్రజల హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని. రీసెంట్గా PM సూర్య ఒక స్కీమ్ వచ్చింది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఫ్తగర్ బిజిలీ యోజన, సోలార్ ప్యానెల్స్, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అని. అంటే ఆల్ కంట్రీస్ ఆర్ స్ట్రైవింగ్ టువర్డ్స్ ద క్లైమేట్ చేంజ్. మన ఇండివిజువల్ వంతుగా మనం కూడా వి విల్ ట్రై అండ్ వీ విల్ బ్రింగ్ సమ్ చేంజ్. ఇండివిజువల్ లెవెల్లో లైఫ్ స్టైల్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, తెలుసు కదా, లైఫ్. తెలుసా తెలీదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైఫ్ అనే కొత్త కాన్సెప్ట్ని తెచ్చింది. అంటే మనం చేసే ప్రతి చిన్న చేంజ్, మనం ఏ చేసినా, ఫర్ సపోజ్ ఇప్పుడు లైట్స్ ఆన్ ఉంటాయి, మనం ఎవరైనా లేకపోతే ఆఫ్ చేసినాం అనుకో, దట్ విల్ సేవ్ సమ్ ఎనర్జీ, నో?
సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ వరకు మనం వెళ్ళుకుంటూ ఈ క్లైమేట్ చేంజ్ అనేది తగ్గించాలి. ఈ క్లైమేట్ చేంజ్ రెఫ్యూజీస్ని వల్ల ప్రతిదీ మన హెల్త్ స్పాయిల్ అవుతుంది, మన ఎవ్రీథింగ్, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, వి కుడ్ నాట్ బీ హెల్దీ, వి కుడ్ నాట్ ఈట్ ప్రాపర్ ఫుడ్. ఇవన్నీ చూసుకున్నట్టయితే క్లైమేట్ చేంజ్ వల్ల కూడా హ్యూమన్ రైట్స్ అనేవి వయలేట్ అవుతున్నాయి. విల్ యూ అగ్రీ విత్ మీ? ఇంకోటి, తువాలు అనే ఒక ఐలాండ్ ఉంది, తెలుసా? వాట్ ఈస్ ఇట్స్? ఎందుకు న్యూస్లో ఉంది? మనం చూసినట్టయితే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, సీ లెవెల్ రైజ్ వల్ల తువాలు అనే ఐలాండ్ నేషన్ దట్ ఈస్ ద ఫస్ట్ డిజిటలైజ్డ్ నేషన్, దానికి అంత పెద్ద గుర్తింపు ఉంది, బట్ అది సింక్ అయిపోతుందంట. సింక్ అయిపోతుంది అంటే క్లైమేట్ చేంజ్ వల్ల కొన్ని ఐలాండ్సే సింక్ అయిపోతున్నాయి. ఇఫ్ యూ కుడ్ సీ వై ఇండోనేషియా హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ క్యాపిటల్ సిటీ జకార్తా నుండి ఎక్కడికి చేంజ్ చేసింది? నూసాంటారా. ఎందుకు చేంజ్ చేసింది? మునిగెందుకు పోతుందంటే అల్టిమేట్లీ అగైన్ ద క్లైమేట్ చేంజ్. ఇవాళ నేను ఒకటి రీసెంట్గా చదివిన, ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ తెలుసా? Turtles, tortoises, but they are some unique. Gahirmata. Olive redley turtles ki Gahirmata Marine Wildlife Sanctuary, which is located in Orissa, then mainly homeland. But గత 30 సంవత్సరాల నుండి అయ్యే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడ కోస్టల్ ఇరోషన్ అవుతుందంట. కోస్టల్ ఇరోషన్ వల్ల ఆ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ 14 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాల్సి వస్తుందంట. అంటే అవి బతకడానికి. ఇప్పుడు బీచ్ అనేది మనం తీసుకుంటే దే యూజువల్లీ రిసైడ్ ఎట్ ద బీచ్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. గత 30 సంవత్సరాలలో అయిన కోస్టల్ ఇరోషన్ వల్ల అవి 14 కిలోమీటర్స్ దూరం వెళ్ళాల్సి వస్తుందంట బతకడానికి. అంటే మనము ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది, రైట్స్ మనకే ఉంటాయా? ఈవెన్ యానిమల్స్ డూ హ్యావ్ రైట్స్, నో? ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటి అని అంటే, గంగా యమున రివర్స్ ఉన్నాయి కదా, పొల్యూషన్ అవుతున్నాయా? ఎన్నో క్యాంపెయిన్స్ తీసుకుంటాం, సేవ్ గంగా, నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ అని ఎన్నో తీసుకొస్తున్నాం. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే గంగా అండ్ యమునా రివర్కి లివింగ్ ఎంటిటీ స్టేటస్ ఇచ్చింది. అంటే గంగా అండ్ యమునా రివర్స్ ఆల్సో దే ఆర్ లైక్ హ్యూమన్స్. అవి కూడా బతుకున్నట్టే, బతుకున్న మనుషులకి ఏవైతే రైట్స్ ఇస్తారో గంగా యమునా కూడా అవే రైట్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పొల్యూషన్. నాట్ ఓన్లీ హ్యూమన్స్, యానిమల్స్ కూడా. ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ రైట్స్. ఎంతసేపు మనం హ్యూమన్ రైట్స్ హ్యూమన్స్కే ఉంటాయి అనుకుంటాం, కానీ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్ షుడ్ హ్యావ్ ఇట్స్ హ్యూమన్ రైట్స్. అయితే ఇప్పుడు ఇంతసేపు హ్యూమన్ రైట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద సిస్టమ్ ఆర్ వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ దీస్ హ్యూమన్ రైట్స్? ఎట్ ద వరల్డ్ లెవెల్ మనం చూసుకున్నట్టయితే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత, సెకండ్ వరల్డ్ వార్లో ఎంతోమంది చనిపోయారు, వాళ్ళ రైట్స్ అనేవి వయలేట్ అయినాయి. అవన్నీ చూసిన తర్వాత అక్కడ మనకు ఒక అవసరం ఏమొచ్చింది అంటే దేర్ షుడ్ బి ఏ ఆర్గనైజేషన్ which should frame principles to protect the human rights. అందుకు వచ్చింది యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ 1948. దానికి సంబంధించిన ఒక సంస్థనే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇట్స్ ఆల్ ఓకే. యుఎన్హెచ్ఆర్సి చెప్పే రెజల్యూషన్స్ కానీ వాటి వర్డిక్ట్స్ కానీ బైండింగా? ఎందుకు బైండింగ్ కాదు? ఇప్పుడు యుఎన్ అనేది ఒక ఆర్గనైజేషన్, దాంట్లో వీ హ్యావ్ 193 కంట్రీస్. సమ్ ఆర్ డెమోక్రటిక్, సమ్ ఆర్ మొనార్కియల్. ఎవ్రీ కంట్రీ ఈస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అన్ని కంట్రీస్ని ఒక పాత్ పైనకి ఇంకా తీసుకురావడం జరగలేదు. కాబట్టి యుఎన్హెచ్ఆర్సి చెప్పే ఏ మాటలైనా దే ఆర్ నాట్ బైండింగ్. ఒకవేళ అవే బైండింగ్ అయిన ఉంటే మనం రష్యా ఉక్రెయిన్ వార్ చూసేవాళ్ళం కాదు, ఇజ్రాయిల్ తర్వాత గాజా ఈ వార్ కూడా మనం చూసేవాళ్ళం కాదు. మన ఇండియా లెవెల్లో ఏముంది మనకు ఆర్గనైజేషన్? ఎప్పుడు వచ్చింది ఎన్హెచ్ఆర్సి?
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది 1993లో మనం తీసుకొచ్చాం. హూ ఇస్ ద ప్రజెంట్ చైర్మన్? అవునా, సుప్రీంకోర్టు జడ్జి అంట. పేరు కరెక్ట్, పేరు అడిగా, చైర్మన్ ఎవరు అని అడిగా. అరుణ్ మిశ్రా. హీఈస్ అ రిటైర్డ్, హీ కాదు, ఎన్హెచ్ఆర్సి ఏ చైర్మన్ అయినా హీ షుడ్ బి అ రిటైర్డ్ సీజే ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎన్హెచ్ఆర్సి అనేది 1993లో ఇన్ అకార్డెన్స్ విత్ ప్యారిస్ ప్రిన్సిపల్ మనం అనేది పెట్టుకున్నాం. బట్ ఎన్హెచ్ఆర్సి ఎన్ని రోజుల వరకు కేసెస్ని చూడగలుగుతుంది? ఓన్లీ 1 year. 1 year లోపు ఉండే కేసెస్ మాత్రమే అది చూడగలుగుతుంది, మిగిలినవి చూడలేదు. కెన్ ఇట్ టేక్ సుమోటో కేసెస్ తీసుకుంటుంది. డూ NHRC have rights to punish? It doesn't have rights to punish, but it can take sumoto, and it also has rights to visit the jails కానివ్వండి, ఎక్కడైతే హ్యూమన్స్ అంటే వాళ్ళ రైట్స్ వైలేట్ అవుతాయి అన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇట్ క్యాన్ విజిట్ అండ్ సీ ద కండిషన్స్ ఆఫ్ ద పీపుల్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ టు బ్రింగ్ అవేర్నెస్ ఆన్ హ్యూమన్ రైట్స్. నేషనల్ లెవెల్లో ఇది అయిపోయింది. తర్వాత స్టేట్ లెవెల్కి వస్తే, స్టేట్లో ఎవరు? స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. వెళ్ళిన తర్వాత ఫోన్లో చూడండి. SHRC అనేది మన స్టేట్లో ఉంది. బట్ ఇవన్నీ ఉన్నాయి. టాప్ ఆఫ్ దట్, who is the protector and custodian of our fundamental rights? ఎవరు? కస్టోడియన్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్స్, సుప్రీం కోర్ట్. మనము ఈ ఫండమెంటల్ రైట్స్ని ఏమంటాం? మ్యాగ్నా కార్టా ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ అని ఎందుకు వచ్చింది అని అంటే, బికాస్ దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఇన్ లివింగ్. అవి కంపల్సరీ మినిమం ఉండాలి. వాట్ ఆల్ రైట్స్ వీ హ్యావ్? వాట్ ఈస్ ద ఫస్ట్ రైట్ ఇన్ అవర్ ఫండమెంటల్ రైట్స్? రైట్ టు నెక్స్ట్ రైట్ టు నెక్స్ట్ రైట్. కమ్ విత్ మీ, నేను చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి. ఫస్ట్ రైట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ. సెకండ్, రైట్ టు ఫ్రీడమ్. థర్డ్ వన్ ఈజ్ రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. Fourth one is cultural and right to freedom of religion is fourth right. Sorry, right to freedom of religion. Fifth right is cultural and educational rights. ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి we have what? Constitutional remedies under Article 32. Who are its protectors? Under which articles? 32 is for Supreme Court, 226 is for High Court. It's okay. ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్, ఈ బేసిక్ హ్యూమన్ రైట్స్, వై దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అస్ అంటే వి ద పోలీస్. ఎందుకు పోలీస్కి, ప్రస్తుతానికి పోలీస్కి చూసుకుందాం. ఇంతకు ముందు వరకు నేర్చుకుంది వీఆర్ ఎట్ ద సొసైటీ లెవెల్ అని అంతా చూసినాము. ఇప్పుడు పోలీస్ ఇంకెందుకు అనేది చూద్దాం. వై? Because as a responsible person, as a government servant, we should not violate anyone basic human rights. Yes, అది ఏవైనా అయి ఉండండి. దీంట్లో మనకు ఒక బెస్ట్ జడ్జిమెంట్ వచ్చింది సుప్రీం కోర్టులో. DK Basu వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇన్ ద ఇయర్ గుర్తుకులేదు, ఇన్ ద ఇయర్ 1997. దాంట్లో బేసిక్గా పోలీస్ అనేవాళ్ళు కొన్ని వాటిని ఫాలో అవ్వాలి, అంటే వైలేట్ అవ్వకుండా హ్యూమన్ రైట్స్. దాంట్లో కొన్ని క్లాజెస్ నేను చెప్తా. ఫస్ట్ ఈజ్, మనం ఎవరినైనా డిటెన్షన్ చేస్తే, లైక్ అరెస్ట్ చేస్తే, ఆ డీటెయిల్స్ ఆఫ్ ద డిటెంటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ నియర్ ఆర్ డియర్ పర్సన్కి మనం చెప్పాలి. వాళ్ళ డీటెయిల్స్ మనం తీసుకుంటాం కదా, ఎంటైర్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒకరికి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే గ్రౌండ్ ఆఫ్ డిటెన్షన్. అసలు వై ఆర్ వి డిటెండింగ్ దట్ పర్సన్, వై ఆర్ వి అరెస్టింగ్, రీజన్ ఆఫ్ అరెస్ట్, గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ అనేది తెలుసుకోవడం వాళ్ళ బేసిక్ రైట్.
ఇది మనం వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత అరెస్ట్ చేస్తే ఒకవేళ వితిన్ 24 hours we need to produce them before the magistrate or the court. ఫోర్త్ వన్ వచ్చేసేసి ఇఫ్ హీ ఆర్ హర్ ఏవైనా మెడికల్ గ్రౌండ్స్ పైన వాళ్ళకి బాగాలేకపోతే వితిన్ 8 to 12 hours వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అనేది, లీగల్ ఎయిడ్ అనేది మనం ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి రైట్ టు లీగల్ కన్సల్టేషన్, వాళ్ళకి ఒక లాయర్ కానీ వాళ్ళ ఒక అడ్వకేట్ని కానీ పెట్టుకోవడానికి లేదా కలవడానికి మనం వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి. ఈ 5 కూడా మనం ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు కానీ డిటెన్షన్ చేసేటప్పుడు మేజర్గా గుర్తుపెట్టుకోవాలని ఏ జడ్జ్మెంట్లో ఇచ్చింది సుప్రీంకోర్టు? అందరు చెప్పండి. ఇన్ ద ఇయర్ 1997లో ఇది ఇచ్చారు. ఈ రైట్స్ అనేది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మిగిలినవి చాలా ఉన్నాయి, అవి మీరు చదువుకున్నా కూడా మీకు వస్తాయి. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ బై సేయింగ్ వన్ థింగ్. ఏంటి అని అంటే హ్యూమన్ రైట్స్ వాచ్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ లాస్ట్ మంత్ ఒక సర్వే చేసిందంట. సర్వే చేస్తే ఇట్ హ్యాస్ బ్రాట్ సమ్ న్యూ థింగ్స్ ఇన్ టు లైట్. ఏంటి అంటే టెక్నాలజీ వల్ల కూడా హ్యూమన్ రైట్స్ అనేవి వయలేట్ అవుతున్నాయి. రైట్ టు ప్రైవసీ ఆఫ్ కోర్స్ ఏ రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని ఏ జడ్జ్మెంట్లో చెప్పారు? రైట్ టు ప్రైవసీ అని ఫండమెంటల్ రైట్ అని ఏ జడ్జ్మెంట్లో చెప్పారు? పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. అయితే ఆ ఆర్గనైజేషన్ తెచ్చిన ఫ్యాక్ట్స్ బయటికి ఏంటంటే ప్రజెంట్ ఎంటైర్ వరల్డ్ కూడా వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఫెస్టివల్స్ ఆఫ్ డెమోక్రసీ. వాట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ? ఎలక్షన్స్ ఆర్ ద గ్రేటెస్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇండియానే కాదు, ప్రపంచంలో ఆల్మోస్ట్ 40 కంట్రీస్ కూడా ఈ ఎలక్షన్స్ ఫేజ్లో ఉన్నాయి. దే ఆర్ అబౌట్ టు ఎలెక్ట్ దేర్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్. అయితే ఈ టైంలో పొలిటికల్ పార్టీస్ అదర్ పార్టీస్ పైన విన్ అవ్వడానికి ఈవెన్ కొన్ని కంట్రీస్ కూడా దే హ్యావ్ బ్రాట్ ఎ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇండియా. బంగ్లాదేశ్ దే ఆర్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ కంట్రీస్. పొలిటికల్ పార్టీస్ ఎట్లా చేస్తున్నాయంటే డీప్ ఫేక్ వీడియోస్, ఫ్రాడ్ మెసేజెస్, ఫ్రాడ్ కాల్స్ ఇవన్నీ చేసి దే ఆర్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎలక్షన్స్. టెక్నాలజీ ఈజ్ ఆల్సో వైలేటింగ్ అవర్ human rights. Is the class clear for you? Everyone?